భగవాన్ రమణ మహర్షి యోగులలో మేరు అని చెప్పాలి. వారు జీవించున్న కాలంలో అనేక మంది దేశ విదేశీయులు రమణ మహర్షుల వారిని దర్శించిన సంగతి చాలామందికి తెలుసు. స్వామి రామ్దాస్ కేరళ రాష్ట్రం హోస్దుర్గ్లో జన్మించారు. ఆయన సన్యాసి, తత్వవేత్త, దాత అని చెప్పాలి. ఇన్ క్వెస్ట్ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని ఆయన ఆత్మకథగా రచించారు. అన్ని మతాలు ఒకటే అన్నది ఆయన సిద్ధాంతం. గాడ్ అలోన్ కెన్ గివ్ పీస్ అండ్ హ్యాపీనెస్ అని గ్రహించారు. రామనామాన్ని తీసుకున్నారు. రామనామం జపించుకుంటూ మోక్ష మార్గం వైపు తన తపస్సును ప్రారంభించారు. 1922 డిసెంబర్ ఇల్లు విడిచి బయలుదేరారు. ఎటు వెళ్ళాలో తెలియదు, గమ్యం తెలియదు. పెదాల మీద ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ జయ రామ్ అంటూ రామనామం జపిస్తూ తన మనసు ఎటు వెళ్తుంటేనే అటు ప్రయాణిస్తూ వెళ్ళారు. అలా వెళ్తూ ఆ తిరువన్నామలైలో రమణ మహర్షుల వారి దర్శనం చేసుకున్నారు. రమణ మహర్షి స్వామి రామ్దాస్ కళ్ళలోకి లోతుగా నిశ్చలంగా చూడటం జరిగింది. ఆ చూపుల ద్వారా రమణ మహర్షి తన అనుగ్రహాన్ని ప్రసరింపజేశారు. రామ్దాస్ శరీరం కంపించిపోయింది. ఆనంద తాండవం చేసింది. బ్రహ్మానుభూతి చెంది మౌనంలోకి వెళ్ళిపోయారు. 1 నెల రోజుల పాటు అరుణాచలం కొండ మీద తన తపస్సు కొనసాగించి తరువాత తన స్వస్థలమైన కేరళ చేరి కన్హన్గఢ్లో ఆనందాశ్రమం స్థాపించుకొని స్థిరపడిపోయారు. ఆనందాశ్రమం ఈ రోజుకి రామనామంతో కంపించిపోతూ ఉంటుంది. ఏ కార్నర్లో మీరు విన్నా ఆ శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్, ఓం శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అన్న రామనామం వినిపిస్తూనే ఉంటుంది. మోక్షం పొందటానికి, జన్మ సాఫల్యానికి శ్రీరామనామం ఒక్కటి జపించినా చాలు అన్నది రామదాసుల వారి నుంచి మనం తెలుసుకోవలసిన సందేశం. శ్రీరామనామం అంటే తారక నామం ఎంత గొప్పదో ఆ నామాన్ని పట్టుకొని ఎందరో తరించిన విషయం మనందరికీ తెలుసు. శ్రీరామనామములో